విజయవాడలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బీఆర్డీఎస్ ఫుడ్ కోర్ట్, ఈస్ట్ ఈట్ స్ట్రీట్లో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో నిషేధిత రంగులు, టెస్టింగ్ సాల్ట్ కలిపి ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ కోర్టుల్లో నాసిరకం ఆయిల్స్, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. ప్రమాదకర, నిషేధిత రంగులతో పాటు టెస్టింగ్ సాల్ట్, రీయూజ్ ఆయిల్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 100 కిలోల వరకు తయారు చేసిన ఆహారాన్ని బయటపడేశారు. రంగులు, టెస్టింగ్ సాల్ట్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విక్రయదారులకు అధికారులు అవగాహన కల్పించారు. సేఫ్ ఫుడ్ పబ్లిక్ అందించాలనే కాన్సెప్ట్తో రంగు కలిపినటువంటి వాటిని షాపులు కనుగొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇక మీదట రంగులు కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎక్కడైనా సరే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ కలిపినట్టుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇది అవగాహన కల్పించి వాళ్ళంతటి వారు మారేటట్టు చర్యల్లో భాగంగా స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఆగస్టు నెల 19వ తేదీ విజయవాడ సిటీలో 39 ఈ హోటల్స్ మీద రైడ్ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. వాటిలో 20 అడల్ట్రేషన్ రావడం జరిగింది. ఆ 20 కేసుల మీద కూడా ఒక 10 రోజుల్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే రంగు కలిపినట్లున్నా, టేస్టింగ్ సాల్ట్ కలిపినా, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.